అన్న అమ్మ తోడు చెప్తున్నా, పిచ్చి పిచ్చి చేసా లేకుర్రి, సినిమా మంచిగా ఉంది 100%. ఈ సినిమా స్టోరీ నిజం చెప్తున్నా, మరి నేను పవన్ కళ్యాణ్ డై హ్యాడ్ ఫ్యాన్ గా చెప్తున్నా, స్టోరీ మాత్రం రొటీన్ స్టోరీ భయ్యా, రొటీన్ స్టోరీ. అభిమానుల కోసం ఈ సినిమా చూస్తే చాలా చాలా కష్టపడ్డాడు అనిపించింది. ఈ సినిమా మాత్రం ప్రతి ఒక్కటి ఒక్కొక్క మొత్తం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చూడదగ్గ సినిమా అయితే మొత్తం మీద. దేకలింగ సారా అని ఒక సాంగ్ వస్తుంది, అమ్మ తోడు, శ్రీలీల, ఇంకొకటి అరే పవన్ కళ్యాణ్ కి డాన్స్ అని చాలా మంది అంటుంటారు. ఇప్పుడు ఈ సినిమా చూడండి, ఇప్పుడు ఒక నా కొడుకు వచ్చిండు పనికి మళ్ళీ రివ్యూ ఇచ్చిండు, అది కాదు, ఫస్ట్ సినిమా చూసిన తర్వాత మాట్లాడింది. 1500 రూపాయల కకృతి పడి పేడ్ రివ్యూలు మాత్రం ఇవ్వకండి. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, నిజంగా చెప్తున్నా, తెలంగాణలో ఒక్క జాబ్ కూడా వదలలేడు మన రేవంత్ రెడ్డి సారు. మన ఇప్పుడు హ్యాపీగా యువత ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసుకొని నరేంద్ర మోడీ గారు రైల్వే శాఖలో జాబులు వెళ్తున్నాడు. ఇది మొత్తం మైండ్ మొత్తం రిలీఫ్ అవుతుంది, ఎందుకంటే అంత ఎంటర్టైన్మెంట్ మూవీ అన్నమాట. మన తెలంగాణలో జాబులు లేవు, ఇన్స్టిట్యూట్లో అక్కడ పోయి డబ్బులు ఖర్చు అయి ఉంటుంది. ఈసారి దీనికి మొత్తం మైండ్ మొత్తం ఏదో స్టడీస్ కు సంబంధించింది ఆలోచన చేసి నిండిపోతుంది. ఈ సినిమా మాత్రం టోటల్ ఎంటర్టైన్మెంట్ సంబంధించింది, రాజకీయం గురించి మాత్రం ఏమాత్రం లేదు. జగన్ అన్న నీ గురించి కూడా ఏమాత్రం డబల్ మీనింగ్ డైలాగులు మాత్రం లేదు. అంబటి రాంబాబు అన్న ఇది నువ్వు ఇక రివ్యూ ఇస్తావు కదా అన్న, బరాబర్ రివ్యూ ఇస్తాడు. ఇక ఈ సినిమా చూసి రాజకీయం గురించి ఎలాంటి సంబంధం లేదు. ప్రతి ఒక్కరు వైఎస్ జగన్ అభిమానులు కూడా ఈ సినిమా చూడాలి. ఎందుకంటే సాంగ్ ఇక పేరు పెట్టా కదా, సాంగ్ డాన్స్ పేరు పెట్టే అవసరమే లేదు. ఈ సినిమా నేను చెప్తున్నా చూడు, మరో ఓజీ మరో గబ్బర్ సింగ్ అవుతుంది భయ 100%. తెలుగు సినిమాకు తెలుగు ఇండస్ట్రీకి ఒక గౌరవించదగ్గ మూవీ అని నేను భావిస్తున్నా. మొత్తం టోటల్ ఎంటర్టైన్మెంట్ హైలైట్ పవన్ కళ్యాణ్ భయ్య, సాంగ్స్ ఫైట్స్ బాగున్నాయి. ఎలిమెంట్స్ లో ఆయన మా ఏమంటారు టేకింగ్ బాగుంది. శ్రీలీల కూడా బాగానే ఉంటది. నేనైతే పవన్ కళ్యాణ్ చూసిన భయ్య, అరుపులో ఉరుపులో ఇక నేను ఇక అభిమానం ఉంటుందా పవన్ కళ్యాణ్ చూసుకుంటూ పోయినా. దేకలింగ సారా మాత్రం ఆగుంది భయ్య, అట్లా డాన్స్ చేస్తాడు భయ్య, దేకలింగే సారా అని అది. ఇక నాకు డైలాగ్ మొత్తం అరుపులే ఆడ ఎంజాయ్ చేసిన నేను అంతే. రాజకీయ హీరోయిన్ ఉంటది, ఇక మధ్య నేను మొత్తం పవన్ కళ్యాణ్ చూసిన ఏమంటే నేను అంతే. లెవెల్ కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే చాలా బాగా తీసారు, ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్న మూవీ మాత్రం. సాంగ్స్ బాగున్నాయి, పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చాలా బాగుంది, అండ్ డైలాగ్స్ చాలా బాగుంది. తమన్ బీజిఎం ఎక్స్ట్రాడినరీ. ఇంటర్వెల్ ఉన్నాయి, అవి కూడా ఉంటాయి, బట్ ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు, అవన్నీ బాగా సింక్ అవుతాయి మనకి. సూపర్ అండి మూవీ మాత్రం, నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంది. హీరోయిన్స్ పర్ఫార్మెన్స్ శ్రీలీల చాలా బాగా చేసింది, బోర్ ఎక్కడ కొట్టదండి. చాలా దీనికి ఏం లేదు, ఒరిజినల్ మూవీ అండి, స్క్రిప్ట్ చేంజ్ మొత్తం ఒరిజినల్ స్క్రిప్ట్ చేశారు, చాలా బాగుంది. సూపర్ అండి సినిమా. పవన్ కళ్యాణ్ లుక్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు కదండి, ఆబ్వియస్లీ చాలా బాగుంది, సూపర్ అంతే. ఆడియన్స్ చాలా మంది ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంటా, వాళ్ళకి ఫుల్ మీల్స్ అక్కడ రెడీగా పెట్టారు రవిశంకర్. సూపర్ అండి. నెక్స్ట్ థ్యాంక్ యూ. వింటేజ్ లుక్ తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ ని గతంలో ఎక్కడ కూడా ఇంత యంగ్ గా ఏ డైరెక్టర్ చూపించలేకపోయాడు. అంటే మాక్సిమం ఒక పవన్ కళ్యాణ్ ఏజ్ 50+ ఉన్నా సరే శ్రీలీలకి మ్యాచ్ అయ్యే విధంగా పవన్ కళ్యాణ్ లుక్ ఉండటం వాళ్ళ కెమిస్ట్రీ చాలా బాగుంది. ఏం చేసి రాలేదు, అటువంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకునే వాళ్ళకి డిసప్పాయింట్ చేశాడు. ఎందుకంటే రాజకీయాలు ఒకరి మీద సెటైర్ ఇలాంటి ఏమి లేవు సినిమాలో. అంటే తనకు తానే ఎలివేషన్ ఇస్తున్నాడు. అంటే మనం సినిమా మొత్తం చూసుకుంటే కూడా పవన్ కళ్యాణ్ నిజ జీవితంలో మనం అబ్జర్వ్ చేసిన క్యారెక్టర్ ని, తనకు తాను చెప్పుకున్న క్యారెక్టర్ ని, ఈ క్యారెక్టర్ ని సినిమాల్లో చూపించాడు. ప్రతిది కూడా పంచ్ డైలాగ్స్, ప్రతి ఒక్క సీన్ కూడా ఒక పవన్ కళ్యాణ్ పంచ్ డైలాగ్స్ తోటి చాలా బాగా ఆడుకుంటుంది. ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, యు విల్ ఎంజాయ్. హోల్సమ్ ఎంటర్టైనర్. 24 మన ఉగాది మొత్తానికి ఈ సినిమా మాత్రం ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన సినిమా. పవన్ కళ్యాణ్ కోసమే చూడాలండి. స్టోరీ కూడా దీంట్లో ఆపరేషన్ సింధూర్ గురించి ఉంది, దేశభక్తి గురించి ఉంది. ముఖ్యంగా జై హింద్ అని ఎందుకు అనాలి, ఎందుకు చేయాలని దాని మీద బ్రహ్మాండంగా చెప్పారు పవన్ కళ్యాణ్. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, కంపల్సరీ ఇది ఉగాదికి బ్లాక్ బాస్టర్ మూవీ. అంటే సినిమాలో వింటేజ్ లుక్ అన్నారు, మళ్ళీ ఓల్డ్ సాంగ్స్ రిపీట్ చేశారు, ఓల్డ్ సాంగ్ అంటే తొలి ప్రేమలో ఒక సాంగ్ రిపీట్ చేశారు విత్ శ్రీలీల. అదైతే మీరు చూడటానికి వింటేజ్ పవన్ కళ్యాణ్ లుక్ లాగానే ఉంటది.
అసలు మీరు ఆ పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ రోజు చూసిన పవన్ కళ్యాణ్ మీకు మళ్ళీ కనబడతాడని చెప్పేసి చెప్తున్నారు. అండ్ శ్రీలీల గారు ఉన్నారు కదా ఇందులో మ్యాచ్ అయ్యారు అసలు ఆయనకి. శ్రీలీల గారు మ్యాచ్ పవన్ కళ్యాణ్ కి ఎవరైనా మ్యాచ్ అవుతారండి. శ్రీలీల గారు పర్ఫెక్ట్ యాప్ట్, కరెక్ట్ గా ఆమె మెయిన్ హీరోయిన్ అని చెప్పాలి. రాశి ఖన్నా గారి కంటే మెయిన్ హీరోయిన్, ఆమె పెళ్లి చేసుకునే క్యారెక్టర్ మెయిన్ హీరోయిన్. పాలిటిక్స్ ఏమైనా చూపించారా ఇందులో, ఏమైనా డైలాగ్ రూపంలో కానీ? పాలిటిక్స్ మీకు పాలిటిక్స్ రూపంలో ఉన్నాయి, కానీ అంత మీకు అన్ని పార్టీలో చూడొచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. వైసీపీలో ఉన్నా కూడా దిస్ ఈస్ మెసేజ్ ఓరియంటెడ్ టు ద కంట్రీ. ఎప్పుడు నుంచో చెప్తున్నాను, నా కళ్యాణ్ బాబు గారు స్క్రీన్ మీద కనబడితే చాలు అని చెప్పుకునేటోళ్ళం. మాకు స్టోరీతో ఏం అవసరం, మాకు కళ్యాణ్ బాబు గారు ఉంటే చాలు, మేము చూసేస్తాం అంతే. సో అప్పుడు విన్నది భగవద్గీత, ఇప్పుడు ఉన్నది భగవద్గీత. అది సినిమాలో హైలైట్స్ అంటే ఏమున్నాయి? అంటే ఒక్కొక్క ఫైట్ సీన్లు అయితే చాలా హైలైట్ ఉన్నాయి. అంటే కళ్యాణ్ బాబు గారికి ఇంత వైల్డ్ యాంగిల్ లో అదైతే హైలైట్ అనిపించింది అండి నిజంగా. లేదండి, అలా అయితే ఏమి ఇవ్వలేదు. భగత్ సింగ్ 2 అయితే ఏమి ఇవ్వలేదు. సో ఇదైతే చాలా హైలైట్ ఉంది, కిక్ ఎక్కిచ్చింది. శ్రీలో కొంచెం గోలగోల చేసింది. ఆ తర్వాత అంటే కళ్యాణ్ బాబు గారికి ఇంత మంచి, అంటే అప్పట్లో అత్తారింటికి దారేది అలాంటి సెంటిమెంట్ పడ్డది మధ్యలో. మళ్ళీ కళ్యాణ్ బాబు గారికి ఇలాంటి సెంటిమెంట్ ఒకటి వచ్చిందా అంటే అది ఖచ్చితంగా నేను ఇదే చెప్పగలను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.